నమస్కారం. మాది వెంకటపాలెం. నా పేరు శాశ్కుమారి. నేను గేదెలను మేపి పాలు తీసుకొని అమ్ముకుంటాను. అదే వ్యాపారం మీకు కూడా ఉంది కనుక మీరు మహిళలని ఎలా ప్రోత్సహిస్తారు? అదేనమ్మా, మీకు చెప్పాను కదా, నేనే కాదు మా కోడలు ఇద్దరం కలిసి వ్యాపారం ముందుకు తీసుకెళ్తున్నాం. అదే కాదు, మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు మేము ముందు ఆడవాళ్ళకే ఎక్కడైనా కంపెనీలో అవకాశం ఉంటే ముందల ఆడవాళ్ళకే ఆ అవకాశం ఇస్తాం. అది మా కంపెనీలో జరిగేది. తర్వాత ఈ ఫార్మర్స్ దగ్గరికి వస్తే ఆడవాళ్ళు కొన్ని అప్లికేషన్స్ పెట్టుకుంటారు, ఆవుల కోసం కానీ గేదెల కోసం కానీ. అవి మేము ముందు తీసుకుంటాం. ముందుకు తీసుకెళ్ళి మీ అందరికీ ఆ డబ్బు అందజేస్తున్నాం కూడా. నమస్కారం అమ్మా, నా పేరు మనీషా. మాది వెంకటపాలెం గ్రామం. మీ తండ్రి గారు సీఎం, మీ భర్త గారు సీఎం, కానీ మీరు ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు, అలా అని ప్రజల్లోకి రాలేదు. కానీ ఈ రోజు రావాల్సి వస్తుంది. దీనికి మీరు ఏ విధంగా చెప్పుకోండి? ఒక్కొక్కసారి డెస్టినీ విల్ టేక్ అస్ ఫార్వర్డ్. నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఇట్లా రాజకీయాల్లోకి వస్తానని. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, అంత రాజకీయ భాషలు కూడా నాకు రావు, పెద్ద పెద్ద లెక్చర్లు. ఏదో కంపెనీ వరకు నేను కొన్ని స్పీచెస్ ఇస్తాను, అంతవరకే నాది. కానీ అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా వాళ్ళు రుజువులు లేవు, ఏమీ లేవు, కానీ కేసులు మాత్రం పెట్టి ఆయన్ని 53 రోజులు జైల్లో ఉంచారు. వాళ్ళకి భయం గనక ఆయన్ని అట్లా పెట్టారు. అప్పుడు ఆయన నన్ను పిలిచి, మన తెలుగుదేశం బిడ్డలు చాలా మంది దుఃఖంతో మృతి చెందారు, వాళ్ళందరినీ నువ్వు ఇంటికెళ్ళి నువ్వు ఓర్దార్చి మనం ఇచ్చే ఈ డబ్బు వాళ్ళకి అందజేయని చెప్పారు. అట్లా నేను ఇది మొదలు పెట్టాను, నిజం గెలవాలని. అదమ్మా ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్ళేది ఫార్వర్డ్. అమ్మా నమస్కారం, నా పేరు శైలజ, మాది వెంకటపాలెం. మీరు మా ఉద్యమం మొదలైన ఫస్టే సంక్రాంతికి మందడం గ్రామం వచ్చి మీ చేతికున్న బంగారు గాజులు మాకు ఇచ్చారు. మీరు మాకు ధైర్యాన్ని నింపారు, ఆ రోజు మాకు సంఘీభావం తెలియజేశారు. ఇవాళ రాష్ట్రానికి రాజధాని అమరావతి ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. దాంతో మీకు ఒక సెకండ్ థాట్ ఉండకూడదు. మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి, ఈ ప్రపంచంలోనే ఎప్పుడు ఇది అవ్వలేదు, 33,000 ఎకరాలు ఒక్క మనిషిని నమ్మి మీరు ఇచ్చారు. మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో. ఆయన మీ మనిషి, కుటుంబం మా గురించి ఆలోచించారు ఎప్పుడు, ప్రజలు మనిషి. ఆయన వేరే మనుషుల్లాగా ఒక మాట చెప్పి ఇంకొక పని చేయరు. ఆయన ఏది అనుకుంటారో అది తప్పకుండా ఆయన చేస్తారు. అమరావతి తప్పకుండా మనం గెలుస్తాం, అమరావతి నిర్మిస్తాం. నందమూరి తారక రామారావు గారి కూతురు, మనందరం ఎంతో అభిమానించేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి. ఇప్పుడు పెద్దమ్మ అడిగినట్టు ఆ రోజు అమరావతి రాజధాని కాదన్నప్పుడు వెంటనే వచ్చి గ్రామంలోకి వచ్చి మనకు సంఘీభావం చెప్పి ధైర్యం చెప్పి ముందుగా తన బంగారపు గాజులు ఉద్యమానికి ఇచ్చి మరి మనందరినీ ఆ రోజు స్ఫూర్తి నింపి నేడు ఈ గ్రామానికి వచ్చి పాడి పంటల గురించి మరి మనందరినీ ప్రోత్సహించే విధంగా మనకు మంచి సందేశం ఇచ్చినటువంటి
గౌరవనీయులు భువనేశ్వరమ్మ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళా మండలందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన పాదాభివందనం తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. జై అమరావతి.